హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శంకర్ క్రికెట్ అప్డేట్ ఫ్రెండ్స్. ముందుగా ఐపీఎల్ నుంచి చాలా అప్డేట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఆ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా చాలా మంది వీడియో చూస్తారు కదా, లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఐపీఎల్ 2024 17 సీజన్ సంబంధించిన ఐపీఎల్లోని ప్లేఆఫ్స్కి వెళ్ళి టీమ్స్ ఏ టీమ్స్ వెళ్తాయి, ఏ టీమ్స్ వెళ్ళు ఈరోజు వీడియోలోని మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ముందుగా ఐపీఎల్ ఫ్యాన్స్ ఉంటే వీడియోకి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముందుగా వీడియోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఐపీఎల్ 2024 17వ సీజన్ చాలా బాగా జరుగుతుంది. 1-2 జట్లు తప్ప మిగతా టీంలు కూడా చాలా బాగా ఆడుతున్నాయి. ప్లేఆఫ్స్కి వెళ్ళే టీమ్స్ గురించి ట్రోల్స్ జరుగుతున్నాయి, అలాగే రూమర్స్ కూడా వస్తున్నాయి. అలాగే ప్రస్తుతం ఇప్పుడు పాయింట్ల ప్రకారం చూసుకుంటే ముందుగా రాజస్థాన్ రాయల్స్ టాప్ 1లో ఉంది. బీసీసీ అధికారులు అంచనా ప్రకారం ప్లేఆఫ్స్కి వెళ్ళే టీమ్స్ రాజస్థాన్ రాయల్స్ తప్పకుండా వెళ్తుంది. ఎందుకంటే 7 మ్యాచ్లు ఆడి 1 మ్యాచ్ ఓడిపోయి నెట్ రన్ రేట్ వాళ్ళకి చాలా బాగుంది. తప్పకుండా ప్లేఆఫ్స్కి వెళ్తుందని కూడా చెప్తున్నారు బీసీసీ అధికారులు. రాజస్థాన్ రాయల్స్ వెళ్తుందని. టాప్ 2లో ఉన్న శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని కేకేఆర్ టీం ఈ సంవత్సరం చాలా స్ట్రాంగ్గానే ఉంది. 2 మ్యాచ్లే ఓడిపోయారు. 6 మ్యాచ్లకి 4 మ్యాచ్లు గెలిచారు. వీళ్ళకి కూడా నెట్ రన్ రేట్ చాలా బాగుంది. కేకేఆర్ కూడా ఈ సంవత్సరం ప్లేఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు బీసీసీ అధికారులు. వీళ్ళకి లాస్ట్లో వస్తున్న ఫినిషర్లు వీళ్ళకి మెయిన్ కారణాన్ని కూడా చెప్తున్నారు బీసీసీ అధికారులు. నెక్స్ట్ నెంబర్ 3 వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్స్ కూడా 6 మ్యాచ్లు ఆడి 4 మ్యాచ్లు గెలిచారు. 2 మ్యాచ్లు ఓడిపోయారు. వీళ్ళకి కూడా నెట్ రన్ రేట్ కూడా చాలా బాగుందని వీళ్ళు కూడా చెప్తున్నారు బీసీసీ అధికారులు. వీళ్ళు కూడా ప్లేఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు కూడా వీళ్ళకి కూడా ఉన్నాయని చెప్తున్నారు. అలాగే ఇప్పటి వరకు ఎవరిని ఊహించుకుంటా రికార్డులు బ్రేక్ చేస్తుంది ఆ టీం. అది ఏ టీమో కాదు, టాప్ 4లో ఉన్న సన్ రైజ్ హైదరాబాద్. ఇప్పటి వరకు ఆర్సీబీ రికార్డుని బ్రేక్ చేయలేదు. అలాంటిది సన్ రైజ్ హైదరాబాద్ 2 సార్లు బ్రేక్ చేశారు వాళ్ళ రికార్డును వాళ్ళే. అలాంటి టీం ఇప్పుడు టాప్ 4లో ఉంది. వీళ్ళు 6 మ్యాచ్లు ఆడి 2 మ్యాచ్లు ఓడిపోయారు. 4 మ్యాచ్లు గెలిచారు. వీళ్ళు కూడా నెట్ రన్ రేట్ కూడా చాలా బాగుంది. సన్ రైజ్ హైదరాబాద్ గుజరాత్ టైటన్స్ కేకేఆర్తో ఓడిపోయింది. ఆ తర్వాత సిఎస్కేతోని, ముంబై ఇండియన్స్తోని, ఆర్సీబీతోని వరుస విజయాలతోని దూసుకు వెళ్తుంది. ఈ ఎస్ఆర్హెచ్ టీం కూడా ప్లేఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు బీసీసీ అధికారులు. అలాగే క్రికెట్ అభ్యర్థులు కూడా అంచనా కూడా వేస్తున్నారు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.